నిద్ర లేస్తానే ఎండ చూడండి ఎంత ఉందంటే టిఫిన్లు కూడా తినబుద్ధి కావట్లేదండి ఎండలకు. చూడండి అసలు దాదాపు ఇప్పుడు 8 అవుతుంది. ఎంత ఎండ అంటే భయంకరంగా ఉన్నాడు సూర్యుడు. ఎట్లా ఎండల కాలం లీడ్ చేయాలో తెలియట్లేదు అనమాట. సో టిఫిన్సే తినబుద్ధి కావట్లేదు నాకు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎండలకైతే ఎట్లా ఉందంటే బాడీ అట్లా ఉండదండి నాకైతే. అంటే ఎంత విపరీతంగా ఉన్నాయి కదా, నాకు తెలిసి 40 ఉన్నట్లు ఉన్నాయి మనకి ఎండలైతే. మనకి ఉగాదితో కంప్లీట్గా పోతాయి అంటారు, కానీ మనకి ఎందుకో 1 మంత్ బ్యాక్ నుంచే హెవీగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి ఎండలు. సో అసలు టిఫిన్ మీదకే పోవట్లేదు అనమాట. నేను అందుకే ఏంటంటే అంటే ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇదేమంటారు, అంబిలి చేసుకుందామని చెప్పి చల్లగా తాగుదామని ఉండదండి కడుపులోకి నాకు. అంటే కొంచెం బియ్యం వేసుకొని రాగి పిండి ఎక్కువ వేసుకొని నైట్ అంబిలి చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నైట్ అంతా ఇంకా మార్నింగ్ లేసి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర పొడి, పెరుగు వేసుకొని కలుపుకొని తాగితే అద్దిరిపోతుందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే మనము ఇట్లా చేసుకొని తాగితే అంబిలి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అందుకనేసి నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని తాగితే మనకు అంబిలి అనేది టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకు చలువ చేస్తుంది అనమాట. ఇప్పుడుండే ఎండలకు కనీసం మనము 2 డేస్కి ఒకసారన్నా ఇది తాగితే బెస్ట్ అండి. మామూలుగా అయితే మన పెద్దవాళ్ళు అయితే ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కువ తాగేవారు కదా. ఇంకా మామూలుగా అన్నం, మిగిలిన అన్నం అయితే నైటే కొంచెం పెరుగు నీళ్లు వేసేసి ఒక ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి పెట్టేసి మార్నింగ్ తినేవాళ్ళు. చాలా మంచి హెల్దీ అంటారు కదా దానికి, అలా తాగితే. సో అందుకనేసి నేను ఇంకా నైటే చేసి పెట్టుకున్న సంగటిలో ఇలా వేసుకుంటున్నాను అనమాట. పెరుగు, సాల్టు, పచ్చిమిర్చి, ఆనియన్స్. మనం ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా అనమాట, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం కారంగా ఉండేటివి వేసుకోండి. ఆ స్పైసీకి ఆ ఆనియన్ తగులుతూ కమ్మగా ఇంత జీలకర్ర పొడి వేసుకొని వాటరు కలుపుకొని పల్చగా తాగితే అద్దిరిపోతుందండి. మన పెద్దవాళ్ళు అప్పట్లో అందరూ అదే తాగేవాళ్ళు కదండి. మేము చిన్నప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళు, మా నాన్న వాళ్ళంతా ఇట్లా తాగేవారు అనమాట. రాత్రి అన్నం మిగలబెట్టేసిన తర్వాత మార్నింగ్ లేసి చల్లన్నంలో పెరుగు అట్లా కలుపుకొని ఆనియను, పచ్చడి లేకపోతే రోట్లో దంచిన పచ్చడి అట్లా దంచుకున్నవి నంచుకొని తినేవాళ్ళు. అందుకే వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా ఎంత స్ట్రాంగ్గా ఉంటారు చూడండి. ఇప్పుడు ఏంట్రా అంటే కొంచెం మనం రైస్ తినాలంటే బెదురు, భయము, ఏమొచ్చేస్తుందో ఏమి రాదో అని. అప్పటి కాలమే కాలం కదా. సో మార్నింగ్ కొంచెం ఒక గ్లాస్ తాగితే చాలండి, హ్యాపీగా చల్లగా బాగుంటుందన్నమాట. ఇంకా మళ్ళీ మిగిలిన మధ్యాహ్నానికి తర్వాత నైట్కి ముందు ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకునేటివన్నీ మనకి ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ పడతాయి కాబట్టి మార్నింగే చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ కొంచెం 10:30-11 అయితే ఇంకా కిచెన్లోకి వెళ్ళలేకపోతున్నానండి, కట్ చేస్తా కూర్చోలేకపోతున్నాను. అందుకనేసి నేను ఇంకా మార్నింగే ఇవన్నీ కట్ చేసుకునే పని మొత్తం పెట్టుకుంటున్నాను. మనకి ఎక్కువ ఆనియన్స్తో పని ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వంటకు నైట్ ఏం చేస్తామో మనకు మీల్ ప్లాన్ ఉంటుంది కదా. మార్నింగే అనుకుంటాం మధ్యాహ్నం ఇచ్చేస్తాం, నైట్కి ఇచ్చేస్తాం అన్నట్లు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈవినింగ్కు, ఆఫ్టర్నూన్కు, లంచ్కి, డిన్నర్కి సరిపోతుంది అనమాట. చపాతీలకి ఏదైనా కర్రీ చేయాలన్నా ఆనియన్స్ సరిపోతాయి కదా అన్నట్లు. మనం ఇప్పుడు నైట్కి ఒకవేళ ఆనియన్ దోశ వేసుకోవాలన్నా కూడా మనకు ఆనియన్ దోశలేకి మనకు సెట్ అవుతాయి. ఉప్మా చేసుకోవాలన్నా కూడా ఉప్మాలోకి సెట్ అవుతాయి, సేమియా ఉప్మాకు సెట్ అవుతాయి. మనకు పెసరెట్ చేసుకోవాలన్నా ఆనియన్స్తో పని. మేజర్ రోల్ మనకు ఆనియన్సే కాబట్టి అవి కట్ చేస్తా కూర్చోలేం కాబట్టి ఇంకా 12 అయింది అనుకోండి కిచెన్లోకి వెళ్ళలేం. ఈ సమ్మర్లో మామూలుగా వేడి ఉండదనమాట. ఏ కాలమైనా హ్యాపీగా వంట చేయొచ్చండి. చలికాలంలో కూడా మనం స్టవ్ వెలిగించి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ దగ్గర చేసేస్తామన్నమాట. సమ్మర్ మనకు చాలా టిపికల్ అనమాట చేయాలంటే కిచెన్లో. సో అందుకని ముందే ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు టైం సేవ్ అవుతుంది, మనకంటూ కొంచెం టైం దొరుకుతుందన్నమాట. మనకు వంటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏదో అంటారు కదా, రేపటి పని ఈరోజు చేయాలి, ఈరోజు పని ఇప్పుడే చేయాలి అన్నట్లు. ఇది పర్ఫెక్ట్ అండి, సమ్మర్లో ఇది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కొంచెం వెదర్ని చూసుకొని ఈవినింగ్ టైమ్స్ లేకపోతే అర్లీ మార్నింగ్ టైమ్స్ అలా చేసేసుకున్నాం అనుకోండి, మనం ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు.
ఈ ఎండలకనమాట. సో, ఇంకేంటంటే పుచ్చకాయ కోసుకుందామని చెప్పేసి కర్బూజకాయ అనమాట. మనకు 11 అట్లా అవుతుంటే ఏదో ఒక ఫ్రూట్ అనేది తింటాం గదా! సో, ఇంకా సీజనల్ ఫ్రూట్ ఎట్లా వదిలేస్తాం చెప్పండి. మామూలు ఫ్రూట్స్ అయినా వదలొచ్చు గానీ, సీజనల్ ఫ్రూట్స్ మాత్రం వదులుకోకూడదు. కాబట్టి ఇంకా ఈ పుచ్చకాయ సమ్మర్‌లోనే తింటే బెస్ట్. మనకు సీజనల్ ఫ్రూట్స్ అని కాదండి. ఏ సీజన్‌లో అయినా ఏ ఫ్రూట్ అయినా దొరుకుతా ఉంది. అది ఎట్లా దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ సీజనల్‌లో దొరికే ఫ్రూట్స్ తింటేనే మనకు ఆరోగ్యం అండి. లేదు అంటే అవి ఏమేసి పండిస్తారో ఏమో. సమ్మర్‌లో ఎక్కువ పుచ్చకాయలు వస్తాయి. మనకు చలికాలము, వానల కాలంలో కూడా మనకు పుచ్చకాయలు కనిపిస్తున్నాయండి రోడ్ల పైన. ఎలా పండిస్తున్నారో, ఎలా సీజనల్‌లో కాని ఫ్రూట్స్ ఎలా పండుతా ఉందో అసలు కలికాలం మామూలు కాలం కాదు ఇది. సో, ఇంకా పుచ్చకాయ కోసేసి మొత్తం కోసేస్తాననమాట. కోసేసి పక్కన పెట్టేస్తాను మూత పెట్టేసి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టనండి. నాకు ఏ పండైనా ఫ్రిడ్జ్‌లో పెడితే టేస్టు అస్సలు మనం మామూలుగా కోసి తిన్న టేస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టినాక ఉండదండి. అందుకని కోసి పెట్టేస్తాననమాట. ఎప్పుడు ఆకలైతే అప్పుడు, ఎప్పుడు దాహం అయితే అప్పుడు అంత పండు ఉంటే చాలండి హ్యాపీగా తినేయొచ్చనమాట. ఎవరి పాటికి వాళ్ళు పెట్టుకొని తినేస్తారనమాట. సో, అందుకని కోసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. దీని తర్వాత నేను దొండకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను చాప్ చేసి పెట్టుకుందామని. ఈ దొండకాయలు ఏంటంటే కరెక్ట్‌గా 2 డేస్ ఉంటాయండి అంతే ఫ్రిడ్జ్‌లో పెట్టిన. ఆ 2 డేస్‌కి అన్నీ మనకు పండు అయిపోతాయనమాట. ఇంకా అంత పండయిన తర్వాత మనకు చేయబుద్ధి కాదు. అవి కొయ్యాలంటే భలే నంజుగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇట్లా కొంచెం ఇలా ఉండే వెజిటబుల్స్ అన్నీ ముందే చాప్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కుక్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. లేదంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా రేపు చేస్తాంలే, ఇవి రేపు చేస్తాంలే, కట్ చేసుకోవాలి కదా అన్నట్టు ఉంటుంది మనకు. అందుకని ముందే ఇలాంటివన్నీ కొంచెం చిన్నగా ఉండే వెజిటబుల్స్ ఇవనేసి బెండకాయలు, కాకరకాయలు ఇలాంటివన్నీ ఏంట్రా అంటే కొంచెం ముందే చాప్ చేసి పెట్టుకున్నాం అనుకో. ముందే అంటే ఏంటి లేదండి 3 రోజుల ముందట కాదు. మరుసటి రోజు మార్నింగ్ చేసుకునేటట్లయితే మనం ముందే కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దొండకాయలు కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను అనమాట. మూత పెట్టేస్తే రేపు మరుసటి రోజుకి మనం కుక్ ఈజీగా చేసుకోవచ్చు. మీల్ ప్లాన్ ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకు కిచెన్లో పని అనేది ఈజీగా అయిపోతుందండి. క్విక్ అయిపోతుందనమాట. ఎండలు అయితే మామూలుగా లేవండి. ఇప్పుడు మార్నింగ్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను. నైట్ వరకు ఏమేమి అనేసి మనకు తెలిసిపోతుంది ప్లానింగ్ అప్పుడే. నైట్కి ఏం చేయాలి, మార్నింగ్ ఏం చేయాలని. సో దానికి సంబంధించినవన్నీ మార్నింగే చల్లపొద్ది కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. మనకు ఈ ఎండలకు కూడా చాలా ప్రొటెక్షన్ కూడా అవసరం. ఇప్పుడు బయట వెళ్ళాలనుకోండి, మనం బయట వెళ్తే ఖచ్చితంగా మనము ఫేస్కి అయితే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి. సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట మనకు. నేనైతే డెర్మటాలజిస్ట్ను కన్సల్ట్ అయ్యి తర్వాత ఆయన ప్రకారం నా స్కిన్కి సంబంధించి ఒక సన్ స్క్రీన్ సజెస్ట్ చేస్తే అది యూజ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక 5-6 ఇయర్స్గా నేను అదే యూజ్ చేస్తున్నా. యూవీఏ, యూవీబీ అని ఉంటుంది కదా, వాటి నుంచి మనకు ప్రొటెక్షన్ అనేది వస్తుందన్నమాట సన్ స్క్రీన్ యూజ్ చేయటం వల్ల. కాబట్టి మనం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది. సమ్మర్ అయినా, వింటర్ అయినా, మీరు ఏ సీజన్ అయినా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. చాలామంది ఇంట్లో ఉంటాం కదా, సన్ స్క్రీన్ అవసరం లేదనుకుంటారు. బట్ కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. మీరు ఒక 1 మంత్ అట్లీస్ట్ చూసారనుకోండి, తర్వాత మీరే రిజల్ట్స్ చూస్తారనమాట. ఫేస్ మొత్తం ఎలా ఉంటుందంటే మంచి గ్లోయింగ్ స్కిన్ వచ్చేస్తుందనమాట. మనం 1 మంత్ అయిన తర్వాత కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాష్ చేసిన తర్వాత మన ఫేస్ చాలా గ్లో వస్తుందనమాట. బయట వెళ్ళాలనుకున్నప్పుడు బయట ఏంట్రా అంటే మీరు కాంపాక్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సన్ స్క్రీన్ పూసుకొని ఒక 20 మినిట్స్ ఉన్నాక కాంపాక్ట్ వేసుకొని వెళ్ళిపోతే కూడా మనకు ఫుల్ ప్రొటెక్షన్. ఎందుకంటే సన్ నుంచి అని కాదు కదండి, మనకు పొల్యూషన్ నుంచి, తర్వాత డస్ట్ నుంచి, ఈ డస్టు, పొల్యూషను, ఈ సన్ నుంచి వచ్చే ఆ సూర్యకిరణాలు, ఈ 3 కలిపి మన స్కిన్ అనేది ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుంది. అంతేకాకుండా మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది లేడీస్కి. దానివల్ల కూడా హైపర్ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది, అంటే మంగులాగా వస్తుందన్నమాట. సో దానన్నిటికీ మనకు ఏంట్రా అంటే బెస్ట్ సొల్యూషన్ సన్ స్క్రీన్ అనమాట. ఒకవేళ మీరు అది సన్ స్క్రీన్ యూజ్ చేయలేని వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా యూవీ ప్రొటెక్షన్ హ్యాండ్ స్లీవ్స్ అనేసి మనకు అన్ని వెబ్సైట్లో అమ్ముతున్నారనమాట. అవి కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత యూవీ ప్రొటెక్షన్ ఫేస్ ఫుల్ కవర్ మాస్క్స్ ఉన్నాయి, అవి యూస్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు బ్లౌజెస్ వేసినప్పుడు మనకు చాలా మందికి చూడండి కరెక్ట్గా ఈడి వరకు ఒక స్కిన్ టోన్ ఉంటుంది, ఈడి వరకు ఒక స్కిన్ టోన్ ఉంటుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటారు వాటిని. అలాంటివంతా ఉండకుండా మనకు ఏంట్రా అంటే మనకు యూవీ ప్రొటెక్షన్ హ్యాండ్ స్లీవ్స్ అనేది మనకు అవైలబుల్లో ఉంటాయి అనమాట. అవి ఖచ్చితంగా యూజ్ చేయాలి ఈ సమ్మర్లో. తర్వాత వచ్చేసి ఫేస్ ఫుల్ కవర్ మాస్కులు అనమాట, నేను పక్కన యాడ్ చేస్తాను. సో ఇలాంటివి అనమాట, ఇలాంటివి అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి.
ఇలాంటివన్నీ యూస్ చేస్తే కానీ మనం కొంచెం ఈ ఎండల కాలం అనేది మనము గెట్ ఆన్ అవ్వలేమనమాట. సో చాలామందికి హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అంటే మంగు అదంతా ఉంటుంది కదా. సో ఆ మంగు వాటన్నిటికీ ఇంట్లోనే మంచి చిట్కా అనమాట. ఇది హోమ్ మేడ్ అనమాట. ఇది మనము ఇంట్లోనే రెమెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని 1 వీక్ చేసుకుంటే మీకు ఎక్కువ నల్లగా ఉండే మంగు మచ్చలంతా చాలా ఇదైపోతాయి అనమాట, డల్ అయిపోతాయి, అంటే లైటనింగ్ వస్తుందన్నమాట. అది ఎలా ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. మస్ట్ అండ్ షుడ్ అయితే హైపర్ పిగ్మెంటేషన్ అంటే మెలనిన్ అనమాట, అది ఉండేవాళ్ళు మంగు, ఇవి ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇదైతే హోమ్ రెమెడీ అనమాట. ఇది మీరు ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి, మీకు 1 వీక్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. సో పదండి అయితే మీకు ఆ రెమెడీ అయితే నేను చూపిస్తాను. మెలినిన్, ఈ మెలినిన్ అనేది చాలా మందికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది కదా. దీనిని పోగొట్టడానికి మనకు మెయిన్ కావాల్సింది పెరుగు అనమాట. పెరుగు ఏంటంటే ఇందులో మనకు లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది మనకు చాలా మంచి బ్లీచ్ లాగా, న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. స్లోగా మచ్చలు కూడా మనకు పోగొడుతుంది అనమాట. 1 స్పూను మనము పెరుగు తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చి జాజికాయ పొడి. ఈ జాజికాయ పొడి నిజంగా ఎంత బాగా వర్క్ చేస్తుందంటే స్కిన్కు లైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. మెలినిన్ ప్రొడక్షన్ను డిక్రీజ్ చేస్తుందన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది 1 స్పూన్ తీసుకోవాలి మనము. ఎంత కంట్రోల్ చేస్తుందంటే మనకు అన్ఈవెన్ స్కిన్ టోన్ను కూడా అది ఈవెన్ స్కిన్ టోన్ లాగా మార్చేస్తుందన్నమాట. మనకు యాక్ని, తర్వాత హైపర్ పిగ్మెంటేషను, వీటన్నిటికీ మంచి ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే మనకు పెరుగు, తర్వాత జాజికాయ అన్నమాట. మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం జాజికాయ లేకున్నా కూడా మీరు జాజికాయ తెచ్చుకొని అది మిక్సీ వేసుకొని, ఓన్లీ జాజికాయనండి, అందులో ఏమి కలపకూడదు. జాజికాయ వేసుకొని మనము ఇలా నేను చెప్పినట్లు మీరు బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు అంటే కేవలం నైట్ టైమ్సే వాడాలి ఇది. మీరు పడుకునే ముందు మనము కొంచెం ఆ పేస్ట్, కలుపుకున్న పేస్ట్ తీసుకొని మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఫేస్ అంతా అప్లై చేసి బాగా రబ్ చేయండి. రబ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఆ పేస్ట్ మొత్తం మన రబ్ చేసిన మన స్కిన్లోకి ఇంకిపోవాలంటే మీ ఫేస్లోకి మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఎక్కువ రబ్ చేయకండి, చాలా స్లోగా జెంటిల్గా రబ్ చేయండి. అలా ఒక 5 మినిట్స్ రబ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత నైట్ మొత్తం మీరు అలాగే ఉంచుకోవాలండి. మీరు దాన్ని కడగకూడదు అనమాట. నైట్ అలాగే మీరు పడుకుని దిండు పైన ఒక క్లాత్ వేసుకొని తర్వాత దానిపైన మీరు అలాగే పడుకోండి. మీకు దిండుకు కూడా అవ్వదనమాట. మార్నింగ్ లేస్తూనే కోల్డ్ వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని తర్వాత సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ పూసుకోవాలన్నమాట. మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకున్న రోజులు సన్ స్క్రీన్ పూసుకోవాలన్నమాట. మీరు ఇలాంటివి వాడేటప్పుడు అంటే హైపర్ పిగ్మెంటేషను అలా ఉన్నవారైతే శనగపిండితో ఫేస్ వాష్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. సోప్స్ అయితే చాలా మటుకు అవాయిడ్ చేసేయండి. హైపర్ పిగ్మెంటేషను, యాక్ని ఇలాంటివి ఉన్న వాళ్ళంతా ఎక్కువ శనగపిండిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొనేసి మనము యూస్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే పెరుగు అయితే ఇంట్లో తోడుపెట్టిన పెరుగు తప్ప ఇంకేది వాడకండి. బయట పెరుగు అయితే వాడద్దండి. సో మనకు స్కిన్ ఇలా అవుతుందన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా యూస్ చేయండి, ఓకేనా. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.